సకార్తీకో సమో మాస అంటుంది జ్యోతిష శాస్త్రం. అంటే కార్తీక మాసముతో సమానమైనటువంటి మాసము లేదు అని అర్థం. అంతటి పవిత్ర ఈ కార్తీక మాసంలో భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి దివ్య సన్నిధానములో సమస్త సౌభాగ్యాన్ని, అష్టైశ్వర్యాన్ని, భోగభాగ్యాన్ని, అలాగే కుటుంబములో ప్రేమానురాగాన్ని ఇచ్చేటటువంటి ఏకైక వ్రతము అది కేదార గౌరీ వ్రతం. ఈ వ్రతము ఎవరైతే తమ గృహంలో కానీ లేదా ఇలాంటి పవిత్ర పుణ్యక్షేత్రంలో కానీ ఆచరిస్తే వారికి కుటుంబంలో ప్రేమానురాగాలు, సకల సౌభాగ్యాలు, సకల సంపదలు చేకూరుతాయి. కాబట్టి ఈ యొక్క బృహత్ కార్యక్రమాన్ని దేవస్థానం వారు భక్తులందరికీ కూడా అవకాశాన్ని కల్పించి ఈ కేదార గౌరీ వ్రతాన్ని మీ అందరి చేత ఆచరింపజేస్తున్నారు. ఈ కేదార గౌరీ వ్రతము వ్రతకథలో మీకు అన్ని విషయాలు క్షుణ్ణంగా ఉంటాయి. మీ ముందు కలశము, జాకెట్ గుడ్డ, ఆ కలశంకి జాకెట్ గుడ్డ చుట్టుకోనండి. అలాగే గాజులు ఉన్నాయి, ఆ గాజులు కూడా ఆ కలశాన్ని దగ్గర పెట్టుకోనండి. అలాగే పసుపు, కుంకుమ, అక్షతలు, పువ్వులు, పండ్లు ఇత్యాది పూజా వస్తువులు మీకు ముందు ఏర్పాటు చేశారు. ఇక్కడ అర్చకవరేణ్యులు ఏ విధంగానైతే చెబుతూ ఉంటారో మీరు ఆ ప్రకారంగా చేయవలసి ఉంటుంది. చొక్కా ఇవ్వండి సార్. ముందుగా అందరూ ముఖానికి కుంకుమ రాసుకోనండి, కుంకుమ బొట్టు పెట్టుకోనండి. చెప్పిన తర్వాత ప్రథమ గ్రంథం చెప్పిన తర్వాత ఇస్తాం. పంచాననతనోద్భూతాన్ పంచాక్షరమనూపమాన్ పంచసూత్రకృతో వందే పంచాచార్యాన్ జగద్గురూన్. యశివో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళా. దేవీం వాచమజనయంత దేవాః సానో మంద్రేశమూర్జందుహానా. అయం ముహూర్తః శుభముహూర్తో అస్తు. హృద్యాస్మ హవ్యైర్నమసోపసద్యా. అనురాధాన్ హవిషా వర్ధయంతః. ఉత్తరోత్తరాభివృద్ధిరస్తు. ఆచమ్య ప్రాణానాయమ్య హస్తం ప్రక్షాళ్య. నమః శంభవే చ మయో భవే చ స్వాహా. నమః శివాయ చ శివతరాయ చ స్వాహా. ఉపస్పృశ్యాత్. ఓం శివ శివ ఉత్తిష్టంతు భూతపిశాచాః. ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభేత్. కొన్ని అక్షంతలు, 2 అక్షంతలు వాసన చూసుకొని మీ వెనుకకి వేసుకోనండి. 2 మాత్రమే. ముక్కు పట్టుకునందరూ కూడా ప్రాణాయామం చేయండి. ఓం భూః, ఓం భువః, ఓం సువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం. చేయితేయండి. అందరు కూడా మమ అనండి. ఉపాత్త సమస్త దురిత క్షయద్వారా. ఓం అస్య శ్రీమన్మహాదేవ దేవేశ్వరస్య జగత్కుటుంబిని సమేతస్య హరి బ్రహ్మేంద్ర నిఖిల సురాసురమకుటమనిగణ నికర కిరణ సంసేవిత పాదారవిందయుగలస్య
श्रीमद् अखिलांड कोटि ब्रह्मांड नायकस्य देवदेवोत्तम देवता सार्वभौमस्य आदिमध्यांतरहितस्य सृष्टिस्थितिलय तिरोधान अनुग्रह कारणस्य श्रीमत् श्रीशैल क्षेत्र नित्य निवासस्य श्री गंगा पार्वती भ्रमरांबा समेत श्री पर्वत श्री स्वयंभू श्रीलिंग चक्रवर्ती श्रीमन्मल्लिकार्जुन महास्वामी देवता मुद्दिश्य प्रीत्यर्थम రెండు అక్షతలు చేతిలో పట్టుకోనండి. ఓం महाशंभोराज्ञया प्रवर्तमानस्य आद्य ब्रह्मणः द्वितीय परार्थे श्वेतवराह कल्पे वैवस्वत मन्वन्तरे कलियुगे प्रथम पादे भरतवर्षे भरतखंडे मेरोर्दक्षिण दिग्भागे कृष्णा कावेर्योर्मध्यदेशे श्रीशैल महाक्षेत्रे श्रीशैलगर्भे गंगा पार्वती भ्रमरांबा समेत श्री पर्वत श्री स्वयंभू श्रीलिंग चक्रवर्ती श्रीमन्मल्लिकार्जुन महास्वामी देवता मुद्दिश्य प्रीत्यर्थम अस्मिन् वर्षे वर्तमान व्यवहारिक चांद्रमानेन शालिवाहन शके प्रभवादि षष्ठी संवत्सराणां मध्ये स्वस्ति श्री क्रोधि नाम संवत्सरे दक्षिणायने शरदृतौ कार्तिक मासे कृष्ण पक्षे दशम्यां शुभदितौ वासरस्तु वासरः इंदुवासरयुक्तायां प्रातः काले शुभ नक्षत्रे शुभ योगे शुभ करणे एवं गुण विशेषण विशिष्टायां अस्यां वर्तमानायां शुभतिथौ लोक कल्याणार्थं श्रीशैल क्षेत्रं दिन दिनाभिवृद्ध्यर्थं सर्वेषां भक्तजनानां योगक्षेमार्थं అందరూ కూడా మొదలు మీ గోత్రాన్ని మనసులో తలుచుకోనండి. అలాగే యజమాని పేరు, భర్త పేరు, తర్వాత భార్య పేరు, అలాగే మీ సంతానాన్ని ఒకసారి మనసులో వారి పేర్లను అనుకోనండి. గోత్రః నామధేయః ధర్మపత్ని సమేతః సహ కుటుంబానాం సహ పరివారానాం సహ బాంధవానాం. అందరూ అనండి. అస్మాకం మమ సహ కుటుంబానాం సహ పరివారానాం క్షేమ స్థేమ ధైర్య స్థైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ్య మోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం మమ దుష్టగ్రహ దోషగ్రహ నరదృష్టి నివారణార్థం ఆధ్యాత్మిక ఆదిభౌతిక ఆదిదైవిక తాపత్రయ దుఃఖ నివారణార్థం మానసిక శారీరక ప్రసన్నత సిద్ధ్యర్థం దేహ సంపూర్ణ ఆరోగ్యత ప్రాప్త్యర్థం మమ గృహస్య నివసిత సకల జనానాం మానసిక శారీరక ప్రసన్నత సిద్ధ్యర్థం మమ సర్వ సౌభాగ్య సిద్ధ్యర్థం సత్సంతాన సిద్ధ్యర్థం మమ కుటుంబేన అన్యోన్య ప్రేమానురాగ సిద్ధ్యర్థం మమ మనోవాంఛ ఫలసిద్ధ్యర్థం ధన కనక వస్తు వాహనాది సమృద్ధ్యర్థం శ్రీశైల మహాక్షేత్రే భ్రమరాంబ సమేత శ్రీ పర్వత శ్రీ స్వయంభూ శ్రీలింగ చక్రవర్తి
శ్రీమన్ మల్లికార్జున మహాస్వామి సంపూర్ణ అనుగ్రహ ప్రాప్త్యర్థం కార్తీక మాస శుభ సందర్భేన మమ మనోవాంఛ ఫలసిద్ధ్యర్థం కేదార గౌరీ వ్రత పూజాం అహం కరిష్యే. ఇంకా మీ మనసులో ఏమైనా కోరికలు సంకల్పం ఉంటే మనసులో ఆ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామికి ఆ కేదారేశ్వరికి మనసు లోపల చెప్పుకోనండి. మన సంకల్ప సిద్ధ్యర్థం అక్షంతలు నమస్కారం చేసుకొని ఆ కలశం పైన వేసి దండం పెట్టండి. తదంగత్వేన కలశారాధనం కరిష్యే. కలశం గంధ పుష్పాక్షతైరభ్యర్చ కలశస్యోపరి హస్తం నిధాయ గంగే చ యమునే చైవ భోగం జోగ్ పశ్యేమ సూర్యముచ్చరంతే వనమతే మునయాన స్వస్తి అమృతం వై ప్రాణః నానేవ యథాస్థానముపక్వయతే స్వామిం సర్వజగన్నాథ యావత్ పూజావసానకం తత్వం ప్రీతిభావేన బింబేస్మిన్ సన్నిధిం కురు స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ స్థిరారాసనం కురు ప్రసీద 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 గణనాయక. అందరూ కూడా ఆదిదేవుడు ఆది పూజ్యుడు అటువంటి మహాగణపతి నమస్కారం చేయండి. మీరు చేసేటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా విఘ్నములు ఆటంకములు లేకుండా ఉండాలని ఆ మహాగణపతిని మనసు లోపల ధ్యానిస్తూ ఉండండి. ఓం గణానాన్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం శ్రీ మహాగణాధిపతయే నమః. ధ్యాయామి ఆవాహయామి రత్నసింహాసనం సమర్పయామి పాద్యం సమర్పయామి హస్తయోః అర్ఘ్యం సమర్పయామి శుద్ధోదక స్నానం చామయో భువస్థాన ఊర్జేన దాదన మహేరణాయ చక్షసే ఉషతీరివ మాతరః ఆపో జనయతా జనః అభివస్త్రా సువసనాన్నర్ష్యాభిధేను సుధుగా పూజమానా మహాగణపతయే నమః. వస్త్రార్థే అక్షతాన్ సమర్పయామి. పవితం పరమం పవిత్ ప్రజాపతేర్యః సహజం పురస్తాత్ ఆయుష్యమగ్రం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తే. శివసూత్రార్థే అక్షతాన్ సమర్పయామి. త్రంబకం ఈశ్వరీకం సర్వభూతానాం తామిషోపక్వయే శ్రీగణాధిపతయే నమః. ఆయనేతే పరాయనే దూర్వారోహంత పుష్పినీ అక్షతాన్ సమర్పయామి. అలంకరణార్థం ఆభరణార్థం హరిద్రాది కుంకుమ చూర్ణం సమర్పయామి. పుష్పాక్షితైః పూజయామి. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణకాయ నమః. లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాధిపాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం బాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం హేర్మకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. నానావిధ పరిమళ పత్ర పుష్పాని సమర్పయామి. వనస్పతిరసోపేతో గంధాఢ్యో ధూపోత్తమః. దివ్య పరిమళ ధూపమాగ్రాపయామి. స్థాపిత ప్రత్యక్ష దీపం
దర్శయామి ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి నైవేద్యం నారీకేల నైవేద్యం నివేదయామి ఓం మధ్యే మధ్యే పానీయం సమర్పయామి హస్తౌ ప్రక్షాళయామి పాదౌ ప్రక్షాళయామి శుద్ధ ఆచమనీయం సమర్పయామి పూగే ఫలశ్చ కర్పూరేర్నాగవల్లే దళేర్యుధం ముక్తాచూర్ణసమాయుం తాంబూలం ప్రతిగృహ్యతాం పూగే ఫలతాంబూలం సమర్పయామి తాంబూలచర్వణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి నీరాజనం ఓం హిరణ్యపాత్రం మదో పూర్ణం దదాతి మృతవ్యోసానీతి ఏకదా బ్రహ్మణముపహరతి శ్రీ మహాగణాధిపతయే నమః కర్పూరమంగళ ఆనంద నీరాజనం దర్శయామి నమస్కరోమి సుముఖశ్చేకదంతశ్చ కపిలో గజకర్ణకః ధూమకేతుర్గణాధ్యక్ష పాలచంద్రో గజాననః షోడశైతాని నామాని జప్పటే శృణుయాతపే సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే తన్నో దంతి ప్రచోదయాత్ మహాగణాధిపతయే నమః తవ పాదారవిందయోః సువర్ణ దివ్య మంత్ర పుష్పాంజలిం సమర్పయామి ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి అందరూ చెప్పండి వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా అనేక నమస్కారాన్ సమర్పయామి యస్య స్మృత్యాజన మోక్త్యా తపః పూజా క్రియాదిషు న్యూన్యం సంపూర్ణతాం యాతి సద్యో వందే గణాధిప మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవా పరిపూర్ణం తదస్తుతే అనేన ధ్యానావాహనాది శ్రీ మహాగణపతి పూజయా భగవాన్ సర్వాత్మకః శ్రీ మహాగణపతిః సుప్రియదా సుప్రసన్న వరదా భవతు శ్రీ మహాగణపతి ప్రసాదం యజమానస్య శిరసా గృహ్ణామి సహస్రపరమా దేవీ శతమూలా శతాంకురా యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః తాని ధర్మాని ప్రథమాన్యాసన్ యథాస్థానం ప్రవేశయామి క్షేమార్థే పూజాకాలే పునరాగమనాయ చ ఇంతటితో మహాగణపతి పూజా కైంకర్యాన్ని అర్చకవరేణ్యులు మనందరి సర్వ విఘ్నములు ఆటంకములు తొలగాలని అర్చించారు. ఇప్పుడు శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారి ఉత్సవమూర్తులకు షోడశోపచార పూజ అనంతరము కేదార గౌరీ వ్రతాన్ని ప్రారంభించుకుందాం. అందరూ కూడా భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారిని మనసులో ధ్యానిస్తూ ఉండండి. ఓం శ్రీశైలే స్వర్ణ శృంగే మణిగణ రచితే కల్పవృక్షాలిశీతే స్ఫీతే సౌవర్ణరత్న స్ఫురిత నవగ్రహే దివ్యపీఠే శుభారిహే ఆసీన సోమచూడ సకరుణజన సాంగన స్మేర వక్త్రః శంభుశ్రీ భ్రామరీశ ప్రకటిత విభవో దేవతా సార్వభౌమ యా యోగి బృంద హృదయాంబుజరాజహంసీ మందస్మిత స్మితముఖీ మధుకైట భగ్ని విఘ్నాంధకార పటభేద పటీయసీ సా మూర్తి కరోతు కుతుకం భ్రమరాంబికాయాః. శ్రీ భ్రమరాంబా సమేత మల్లికార్జున మహాస్వామిని నమః. ధ్యాయామి అవాహయామి ఆసనం సమర్పయామి పాదయోః పాద్యం సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి
नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्रयंबकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय मृत्युंजयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः। श्री भ्रमराम्बा समेत मल्लिकार्जुन स्वामी नमः। शुद्धोरक स्नानं समर्पयामि, अनन्तरं शुद्ध आचमनीयं समर्पयामि, वस्त्रार्थे अक्षतान् समर्पयामि, शवसूत्रार्थे अक्षतान् समर्पयामि। त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम्। शुचिर्विभूतिं धारयामि, गन्धद्वारां दुरादर्शा नित्यपुष्टां करीशनी। दिव्यश्री चंदनं समर्पयामि, आयने ते परायने दूर्वारोऽन्तु पुष्पने। अक्षतान् समर्पयामि, अलङ्करणार्थम् आभरणार्थं हरिद्रादि कुङ्कुमचूर्णानि समर्पयामि, पुष्पैः पूजयामि। ओम भवाय देवाय नमः, ओम ईशानाय देवाय नमः, ओम रुद्राय देवाय नमः, ओम भीमाय देवाय नमः, ओम भवस्य देवस्य पत्नी नमः, ओम ईशानस्य देवस्य पत्नी नमः, ओम रुद्रस्य देवस्य पत्नी नमः, ओम भीमस्य देवस्य पत्नी नमः। श्री भ्रमराम्बा समेत मल्लिकार्जुन स्वामी नमः। नानाविध परिमल पत्र पुष्पानि समर्पयामि। धूपं धूरसि धूर्वधूर्वन्तं धूर्वदं योऽस्मान् धूर्वतिदम् दिव्य परिमल धूपमाघ्रापयामि। स्थापित प्रत्यक्ष दीपं दर्शयामि। धूपदीपानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि। नैवेद्यं निवेदयामि। ओम प्राणाय स्वाहा पानाय स्वाहा व्यानाय स्वाहा उदानाय स्वाहा। मध्ये मध्ये पानीयं समर्पयामि। पूगे बलश्च कर्पूरैर्नागवल्ले दलेर्युतं मुक्ताचूर्ण समायुक्तं ताम्बूलं प्रतिगृह्यता। पूगे बलताम्बूलं समर्पयामि। नीराजनम् उमाकान्ताय कान्ताय कामिदार्थप्रदायने श्रीगिरीशाय देवाय मल्लिनाथाय मङ्गलम्। सर्वमङ्गलरूपाय श्रीनगेन्द्रनिवासिने श्री भ्रमराम्बा समेत मल्लिकार्जुन स्वामी नमः। नीराजनं दर्शयामि, अनन्तरम् आचमनीयं समर्पयामि। नमस्करोमि। तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि, कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि। ईशानः सर्वविद्यानामीश्वरः सर्वभूतानां ब्रह्माधिपतिर्ब्रह्मणो धिपतिर्ब्रह्मा। शिवो मे अस्तु सदा शिवं तव पादारविन्दयोः सुवर्ण दिव्य मंत्र पुष्पांजलिं समर्पयामि। आत्म प्रदक्षिण नमस्कारान् समर्पयामि। अनेन ध्यानावाहनादि श्री भ्रमराम्बा समेत मल्लिकार्जुन स्वामी देवता यथाशक्ति पूजया भगवान् सर्वात्मकः। सर्वं श्री भ्रमराम्बा समेत मल्लिकार्जुन स्वामी देवता सुप्रियता सुप्रसन्न वरदा भवतु। पूर्वము సూతుండు శౌనకాది మహార్షులను గాంచి ఈ విధంగా చెబుతున్నాడు. ఓ ఋషిపుంగవ, ఓ ఋషిపుంగవులారా, మానవులకు సర్వ సౌభాగ్యమును కలిగజేయునదియు అలాగే పార్వతీదేవిచే సాంబశివుని శరీరార్థము పొందినదగు శ్రీ కేదారేశ్వరమునకు వ్రతము కలదు. ఆ వ్రత విధానమును వివరించదా శ్రద్ధగా ఆలకింపుడు అని సూతుండు శౌనకాది మహర్షులు గాంచి చెబుతున్నాడు. దీనిని బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు ఆచరించవచ్చును. ఈ వ్రతమును 21 మారులు ఎవరైతే ఆచరిస్తారో
వారికి సకల సంపదలు అనుభవించి పిదప శివ సాయుధ్యమును కూడా పొందుతారు అని సూతుడు చెప్పుచున్నాడు. ఓ ముని శ్రేష్ఠులారా, ఈ వ్రతమహాత్మ్యమును వివరించదా వినుండు. భూలోకంబగు ఈశాన్య భాగమున మెరుపు గుంపులతో కూడుకున్న శరత్కాల మేఘములతోనూ నిఖిల మణి విచిత్రంభైన శిఖరములతోడును లతా విశేషములతో చేతను బహువిధములకు పుష్ప ఫలాదుల చేతను నానా విధములైన పక్షుల చేతను అనేకానేకములైనటువంటి కొండ కాలువల చేతను వ్యాప్తంబగు రసాసాలంబగు వకలాశోక చందన దేవదారు నారికేల పనస నాగ పున్నాగ చెంపకాది వృక్షముల చేతను నానాతరు విశేషముల చేతను బాసిలునట్టి ఉద్యాన వనము చేత ప్రకాశించినది నిఖిల కళ్యాణప్రదంపై సర్వజన నమస్కృతులై కైలాసమును పేర్కొనబడినటువంటి ఒక పర్వత శ్రేష్టము కలదు. అంటే భారతదేశంలో ఈశాన్య భాగంలో కైలాసము ఉన్నది అని మనకు పురాణాలు చెబుతున్నాయి. ఆ కైలాసం ఏ విధంగా ఉందో ఆ సూతుడు శోనకాదుకు చెప్పినాడు. అంత షట్గుణైశ్వర్య సంపన్నులకు మహనీయులకు యోగుల చేత సిద్ధ గంధర్వ కిన్నర కింపురుషాదుల చేత సేవింపబడి మనోహరంపైనటువంటి ఆ పర్వత శిఖరమందు జగత్కర్త అయిన పరమేశ్వరుడు ప్రథమ గణముల చేత పరివేష్టింపబడి భవాని సహితుండై సకల దేవముని బృందముల చేత నమస్కరింపబడుచు ప్రసన్నుడై కూర్చుండియున్న సమయమున చతుర్ముఖాది దేవతలు అందరికీ దర్శనమిచ్చెను. అంత సూర్యాగ్ని పవనులు నక్షత్రయుక్తంపైన నిశాకరుండు మరియు ఇంద్రాది దేవతలు వశిష్ఠాది మహర్షులు రంభ మొదలగు అప్సరసలు బ్రాహ్మీ మొదలగు సప్తమాతృకలు సేనానియు గణపతియు భృంగి నంది మొదలగు ప్రమత గణములు పరివేష్టించి కొలువుచుండనట్టి భవాని వల్లభుడు సభయందు నారదుడు మొదలగు దేవగానకులు స్వామి అనుజ్ఞను చేత గానము చేసిరి. అట్టి రమణీయంభగు శ్రావ్యంభగు గానము వర్ధిల్లుచుండగా ఘృతాచి మేనకాదులు వీణాది చతుర్విధ వాద్యములతో లైలతో కూడి నృత్యము కూడా చేస్తున్నారు. అప్పుడా వేల్పు బాణిసలోని మిక్కిలి సుఖసుఖతయ్యను రంభ నిఖిల సుర బృందముల యొక్క ఎల్లములు రంజింపనట్లుగా నాట్యము చేయుచుండెను. ఆ సమయమున భృంగి అనేటటువంటి ఒక దేవగణము, ప్రథమ గణములలో భృంగీశ్వరుడు ఒక గణము. అతడు నృత్యము చేయటంలో చాలా సుప్రసన్నుడు. అతనికి సరిసాటి నృత్యము చేసేవారు ఎవరూ ఉండరు. అంతటి భృంగి ఆ స్వామి సన్నిధిలో స్వామికి ప్రీతి కలిగినట్లుగా వికటనాస్యము చేయగా అప్పుడు సకల దేవతలు మిక్కుటమైన హాస్యము చేసిరి. అనగా నాట్యములో విశేషమైనది వికటనాట్యము. ఆ నాట్యము చేస్తే పార్వతీ పరమేశ్వరులే కాదు సకల దేవ మునిగణులు కూడా ఆ నాట్యము చూసి చాలా ఆనందము హాస్యముగా ఆ నాట్యాన్ని వీక్షిస్తున్నారు. అటువంటి ఆశ్చర్యంభగు హాసమున అప్పుడా పర్వత గుహలు గొప్ప కలకల ధ్వను చేసిరి. అలా చప్పట్లతో మృదంగ వాద్యములతో ఆ నాట్యానికి సమస్త దేవతలు మునిగణములందరూ కూడా కరతాళ ధ్వను చేస్తున్నారు అని చెబుతున్నాడు. ఇట్లు హాస్యము వర్తిల్లుచుండగా సర్వేశ్వరుడు శంకరుడు ఆ భృంగిడిని చూసి నీ చేత మిగుల హర్షవర్తంబకమే నాట్యము చేయబడినది అని చిలవిచ్చి ఆ భక్తుని అనుగ్రహించను. అంతటా ఆ భృంగిడి శివానుగ్రహము కలుగుటకు అతడు ప్రీతుండై సకల విధముల చేత గౌరవింపబడి సమాహిత చితుడై వినయముతో కూడి ఆ పార్వతీదేవిని వదిలి ఈశ్వరునికి మాత్రమే ప్రదక్షిణ నమస్కారం చేసెను. జాగ్రత్తగా గ్రహించాలి మనమందరూ కూడా. పార్వతీ పరమేశ్వరులు సుఖాసీనులు అయినటువంటి ఆ సందర్భంలో భృంగి ఆ విధంగా నాట్యము చేసిన తరువాత పరమేశ్వరుడు అతన్ని అనుగ్రహించిన తరువాత ఆ భృంగి అమ్మవారిని వదిలి
కేవలము స్వామివారికి ప్రదక్షిణ నమస్కారం చేస్తున్నాడు. ఎందుకో ఇక మనం ముందు తెలుసుకుందాం. అప్పుడా పార్వతి చిరునవ్వుతో తన పతియకు పరమేశ్వరుని వీక్షించి, ఓ స్వామి, ఓ పరమేశ్వర, ఓ మల్లికార్జున, ఈ భృంగిరిటి నన్ను విడిచి మీకు మాత్రమే ప్రదక్షిణము చేయుటకు కారణమేమి అని వేడుకగా ఉన్నది, ఆనతీయవే అని అడగగా, అప్పుడు పరమేశ్వరుడు సదాశివుడు ఆ మల్లికార్జునుడు, ఓ ప్రియురాల పార్వతీదేవి, చెప్పద వినుము. పరమార్థ విధులకు యోగులకు నీ వలన ప్రయోజనం ఏమీ లేదు, నాకు మాత్రమే నమస్కరించినను చెప్పాను. అంటే సకల యోగ నిష్ఠా గరిష్ఠులకు, పరమ తపస్సంపన్నులకు నీ వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు, కేవలము వారిని నేనే అనుగ్రహిస్తాను కాబట్టి అతడు నీకు బదులి నాకు మాత్రమే నమస్కారము చేశాడు అని చెబుతున్నాడు. ఆ మాటలకు పరమేశ్వరుని మిగుల క్రీడను చెంది భర్తయందు ఉన్న తన శక్తిని ఆకర్షించి, నా స్వామి ఈ త్రాయు ఉండెను అంత ఆ దేవియు సారహీనురాలై వికటాడు రాలయ్యను. పిదప ఆ దేవి కోపించి దేవతల చేత నూరడింపబడినను కైలాసమును వదిలి తపం మనుషులకు బహువిధములకు సింహ శార్దూల గజ మృగాదుల చేత సేపబడకు నిత్య వైర మున్నటియకు గరుడాది సకల జంతువుల చేత ఉన్నటువంటి నదియు నానావిధ వృక్షములు గుల్మాది భూయిష్టములు ఋషి శ్రేష్ఠులు అయినటువంటి గౌతముని ఆశ్రమం ప్రవేశించెను. ఆ విధంగా పార్వతీదేవి పరమేశ్వరులు ఉన్నటువంటి శక్తిని ఆచరించింది, శక్తిని గ్రహించినది. ఏ విధంగా అయితే పరమేశ్వరుడు చెప్పాడు కదా, యోగులకు తపస్సంపులకు నీ వల్ల ఎలాంటి లాభము లేదు, వారికి శక్తిని నేనే ఇస్తాను కాబట్టి అతడు నాకు మాత్రమే నమస్కారం చేశాడు అని చెబితే, పార్వతీదేవి పరమేశ్వరుడు శక్తిని గ్రహించి పరమేశ్వరుని శక్తిహీనులు చేసి అక్కడి నుండి ఏ విధంగానైనా సరే గొప్ప తపస్సు చేసి ఆ పరమేశ్వరుని సమానంగా నేను కూడా పూజలు అందుకోవాల ఉద్దేశంతో ఆ గౌతముని యొక్క ఆశ్రమానికి ఆ పార్వతీదేవి వెళ్ళినది. అంతా ఆ గౌతముండు వన్యములై హోమయోగ్యములకు ఫలాదులను సంగ్రహించుకొని వనము నుండి వచ్చడి ఆ ఆశ్రమ భాగమున వెలుగుచున్నటువంటి ప్రకాశము చూసి ఋష్యాశ్రమం బగునకు శోభించున్నదని విస్మయము పొంది తత్కారణము చింతించి ఆశ్రమము ప్రవేశించి తామర రేగుల వంటి కన్నులు కలిగినటువంటి ఆ పరమేశ్వరుని గాంచి, పూజ్యురాలైన ఓ భగవతి, నీ విచ్చడకు ఎందుకు వచ్చినావు, దానికి కారణమేమి అని అడగగా, ఆ దేవి ఆ జడదారైనటువంటి విషాద కారణము వచించి నమస్కరించి, ఓ మునీశ్వర, ఏ వ్రతము యోగులకు సమ్మతమైనదో, ఏ వ్రతానుష్ఠానము చేత శంకర శరీరార్థ దేహము ఘటించునో అటువంటి వ్రతమును ఉపదేశించుమని ఆ మహర్షికి సకల పురాణావలోకనము భావించినటువంటి ఒక కేదారేశ్వర వ్రతము కలదు, ఆ వ్రతమును మీకు చెప్పుచున్నాను వినుము అని ఆ గౌతముడు పార్వతీదేవికి సెలవిచ్చాడు. ఆ విధముగా గౌతముని ఆశ్రమముకు చేరినటువంటి పార్వతీదేవి అప్పుడు ఆ గౌతముడు హోమాదులు నిర్వహించడానికి సమిధలు పుష్పములు తీసుకొని తన ఆశ్రమానికి వెళుతుంటే ఆ ఆశ్రమము 1000 కాంతులతో విరాజుతున్నది. ఈ కాంతికి కారణమేమి అని మనసులో చింతించుకుంటూ ఆశ్రమానికి వచ్చి అక్కడ ఉన్నటువంటి పార్వతీదేవికి నమస్కారం చేసి, ఓ పరమేశ్వరి, మీరు నా ఆశ్రమానికి రావడానికి కారణమేమి, ఏ కారణము చేత మీరు నా ఆశ్రమానికి వేంచేశారు అని అడగగా, అంత పార్వతీదేవి కైలాసములో తనకు కలిగినటువంటి అవమానాన్ని ఆ మునీశ్వరుడికి చెప్పి మరలా చెబుతున్నది, ఓ మునిపుంగవ, ఏ వ్రతము చేసినా, ఏ యోగము చేసినా, ఏ తపస్సు చేసినా పరమేశ్వరుడి యొక్క శరీర అర్థభాగాన్ని, పరమేశ్వరులో శరీర భాగాన్ని ఏ విధంగా పొందాలో అలాంటి వ్రతము తపస్సు ఏదైనా ఉన్నదా అని
ఆ గౌతముని పరమేశ్వరి అడగగా అంత గౌతముడు అనేక పురాణ ఇతిహాసములను మదించి కేదారేశ్వర వ్రతమునకు వ్రతము కలదు అమ్మ, ఆ వ్రతము వల్ల మీరు పరమేశ్వరుని యొక్క సగ శరీర భాగాన్ని పొందుతారు అని చెప్పగా ఆ వ్రత విధానము కూడా పార్వతీదేవి అడగగా ఈ విధంగా చెలవిస్తున్నాడు. అమ్మా, ఈ వ్రతాన్ని భాద్రపద శుక్లాష్టమి యందు శుద్ధ మనస్కురాలై మంగళకరమగు 21 తంతువుల చేత అస్తమునందు ప్రతిసరమును ధరించి పూజించి ఆ దినమందు ఉపవాసమునొచ్చి మనునాడు బ్రాహ్మణ భోజనం చేయించి అది మొదలు అమావాస్య వరకు వ్రతమును నిటుల ప్రతిదినము శ్రీ కేదారేశ్వర దేవును ఆరాధించవలెను. మరియు ఇంటి యందు శుభ్రంబకు ఒక ప్రదేశమున ధాన్య రాశిలో పూర్ణకుంభము ఉంచి 21 సూత్రముల చేత చుట్టి పట్టు పుట్టముల చేత కప్పి ఉంచి నవరత్నములు గాని శక్తికులది సువర్ణము గాని ఉంచి గంధాక్షలచే అర్చించి 21 బ్రాహ్మణులకు పిలిపించి పాద ప్రక్షాళన కృతములు ఆచరించి కూర్చుండ నియోగించి అచట ఆ కేదార దేవుని ప్రతిష్ఠింపజేసి చందనాగరు కస్తూరి కుంకుమాదులకు శ్రీగంధమును నానావిధ పుష్పములను తాంబూలములను వస్త్రములను నివేదన ఉనర్చి యథాశాస్త్రముగా ధూప దీపాదులచే అర్చించి 21 సంఖ్యాకముల చేత కదలి వన స్రవాది ఫలముల చేత నైవేద్యము చేసి తాంబూలము ఒసగి చక్కగా స్తోత్రము చేసి యథాశక్తి దక్షిణ వ్రతము లెస్సగా నష్టించినటువంటి ఈశ్వరకు సంతృష్టి చేసిన ఎడల ఆ వృషధ్వజుండు ప్రీతుండై నీవు కోరిన వరము ఇయ్యగలడు అని వచించిన ఆ కాత్యాయనియు అటులయ్యగు కాక అని ఆచరించను. ఇప్పుడు మనము ఏ విధంగానైతే ఆ కలశాన్ని ఏర్పరచుకొని పూజా కైంకర్యాలు చేశామో ఆ ప్రకారంగా ఈ కేదార గౌరీ వ్రతాన్ని ఎవరైతే త్రికరణ శుద్ధిగా ఆచరిస్తారో వారికి ఆ పరమేశ్వరుడు ఏ కోరిక కోరితే ఆ కోరిక ఇస్తాడు అని ఆ గౌతముడు ఆ పరమేశ్వరుడు చెప్పినాడు. అంత పరమశివుండు సంతుష్టుండై అతడికి దేవగణులతోడను నా శరీరార్థమును నీవు ఇచ్చిదను అనగా పార్వతీదేవి ఉప్పొంగి శరీర దేహాత్మను పొంది లోకానుగ్రహము చేయవలసిందిగా తన పతియకు పరమేశ్వరితో ఈ వ్రతము ఆచరించిన వారకు సకలాభీష్ట సిద్ధి కలుగునటులా అనుగ్రహించి తిరివని ఆచరించగా పరమేశ్వరుడు అటులే అగుగాక అని సంతుష్టైనాడు. ఈ విధంగా మనం ఏ ప్రకారంగానైతే పూజ చేశామో అదే ప్రకారంగా పార్వతీదేవి కూడా పూజ చేసిన వెంటనే సకల దేవగణములతో ఆ పరమేశ్వరుడు ప్రత్యక్షంపై నీకు ఏమి వరము కావాలో కోరుకోమనగా ఆ పార్వతీదేవి నీ శరీరంలో అర్ధ భాగము నాకు ఇవ్వవలసిందిగా కోరగా శంకరుడు అలాగే అని తథాస్తు అని తన యొక్క శరీరములో వామభాగాన్ని సగభాగాన్ని ఆ పరమేశ్వరికి ఆ జగదంబకు ఇచ్చాడు. అప్పటి నుండి ఆ పరమేశ్వరుడు అర్ధనారీశ్వరుడు అయ్యాడు. ఇది అర్ధనారీశ్వరుడి యొక్క విశేషము. అర్ధనారీశ్వరత్వం పొందడానికి ఆ పార్వతీదేవి ఏ విధంగానైతే పూజను చేసిందో ఆ పూజా ఫలమే ఈరోజు మనం చేస్తున్నటువంటి ఈ కేదార వ్రతము. మీ అందరూ కూడా అంటే నిజానికి మీరు కూడా ఆ పరమేశ్వరు ప్రత్యక్షమైతే మీ భర్తలో సగభాగం అడుగుతారా? అడగరు. మీరు ధనధాన్యాలు, భోగభాగ్యాలు, బిల్డింగ్లు ఇలాంటివి అడుగుతారు. కానీ అర్ధనారీశ్వరత్వము అంటే నిజానికి ఈ సృష్టి ఆరంభమైనప్పుడే మనకు మగవారిలో ఆడవారిని, ఆడవారిలో మగవారిని పరమేశ్వరుడు మనకు సృష్టించే ఈ భూమిపైకి మనకు పంపించాడు. మీరు బాగా జాగ్రత్తగా గమనించండి. ఒక స్త్రీని కానీ పురుషుని కానీ తీసుకొని ఉంటే ఆ స్త్రీ పురుషులలో దక్షిణ భాగము పరమేశ్వరుడిది, వామ భాగము పార్వతీదేవిది. మీరు గమనించండి, మనకు కుడి చేతిలో బలం ఎక్కువగా ఉంటుంది, అది పరమేశ్వరుడి యొక్క శక్తి. వామ భాగంలో శక్తి తక్కువగా ఉంటుంది. కాబట్టి ఎడమ చేతిలో మనము చాలా ఎక్కువగా పనులు కానీ పూజా కైంకర్యాన్ని చేయలేము. అలా ప్రతి మానవుడికి కూడా ఆ పరమేశ్వరుడు అర్ధనారీశ్వరత్వమును అతడు పుట్టేటప్పుడే ప్రసాదించాడు. కాబట్టి మీ అందరూ కూడా అర్ధనారీశ్వరులే. కాబట్టి ఆ పరమేశ్వరుణ్ణి
సకల సౌభాగ్యాలు మీ యొక్క అన్యోన్య దాంపత్యము ఇవ్వవలసిందిగా ఆ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారిని మనసారా వేడుకొనండి. ఇక ఈ కథను ఎవరు చేశారు, ఎవరు చేసి ఎవరు ఆ పుణ్యఫలాన్ని ఏ విధంగా అనుభవించారో సూతుండు శోనకాదులకు మరల చెబుతున్నాడు. కాశీ పట్టణమున ఒక వైశ్యునకు పుణ్యవతియు భాగ్యవతి అను ఇరుగురు కుమార్తెలు ఉన్నారు. వారిద్దరూ కూడా తండ్రి వద్దకు పోయి కేదారవ్రతమును ఆచరించుటకు ఆనతియ్యవే అని అడగగా, అమ్మా, నేను మిగుల దరిద్రుడను, మీరు తలచినటువంటి ఆ వ్రతమును ఆచరించడానికి ధనము అవసరము, కాబట్టి అమ్మా, నేను ధనమును సంపాదించలేను, కాబట్టి మీరే ఆ కేదార వ్రతమును భక్తితో ఆచరించండి అనగా, ఓ తండ్రి, మీ అనుజ్ఞ మేరకు ప్రధనమున కాని పుచ్చుకొని ఒక వటవృక్షము కింద కూర్చుండి ప్రతిసరము కట్టుకొని యథావిధిగా పూజించి వారల భక్తి మెచ్చుకు ఈశ్వరుడు వారికి సామాగ్రి ఇచ్చెను. అంటే వారి సంకల్పముతోట ఒక మర్రి చెట్టు కింద వారికి తోచట విధంగా వ్రతాన్ని ఆచరించదలిచినటువంటి సంకల్పం చేసినటువంటి ఆ పుణ్యవతి భాగ్యవతికి పరమేశ్వరుడే అకాలంగా వారికి వస్తువులు అన్నీ కూడా సమకూర్చినాడు. అంతటా వారు చక్కగా ఆ వ్రతమును ఆచరించి ఆ మహాదేవునికి ప్రీతిపడంగా కన్యలకు ఆయురారోగ్య ఐశ్వర్యములు దివ్య రూపములు ఒసగి అంతరార్థుడయ్యాడు. ఆ విధంగా వారు ఆ వ్రతాన్ని ఆచరించిన తర్వాత పరమేశ్వరుడు వారికి సకల సౌభాగ్యములను ఇచ్చి అంతరార్థము చెందాడు. పిటప ఆ వ్రత మహాత్మ్యము వలన ఉజ్జయిని పట్టణమున ఏలుచున్నటువంటి రాజు పుణ్యవతి కన్యను చోళ భూపాలకు రాజు భాగ్యవతిని కన్యను పాణిగ్రహణము చేసుకొని అందులకు ఆ వైశ్యుడు ధనసమృద్ధి కలిగి సామ్రాజ్య సంపదలు పుత్రులను కలిగి సుఖంగా ఉన్నారు. ఇలా వ్రత మహాత్మ్యము వలన ఉజ్జయిని రాజు పెద్ద కూతురైనటువంటి పుణ్యవతిని, చోళ భూపాలుడు రెండవ కూతురైనటువంటి భాగ్యవతిని వివాహం చేసుకొని వారి వారి రాజ్యానికి తీసుకొని పోయారు. పిదప ఆ వైశ్యుడు అనేక సంపదతో తులతూగుతున్నాడు. కొన్ని నాళ్ల పిదప రెండవది అయిన భాగ్యవతి అన్నది ఐశ్వర్య మదాంతరాలై కొంతకాలములకు వ్రతమును విడిచెను. అందువలన భాగ్యహీనురాలై పుత్రుని తోడ పెనిమిటి తోడ అడవిలో తిరిగి సంచార కిందురాలై ఒక బోయవాని ఇల్లు చేరుకొని అచ్చట పుత్రుని చూసి, నాయన, మా యక్కయ్యకు పుణ్యవతి ఉజ్జయిని పురమున రాజు వివాహమాడియున్నాడు, నీ వచ్చటకు పోయి మన సంగతి ఎనుగించి బ్రతుకుటకు కొద్ద ధనమును తీసుకుని శీఘ్రముగా రమ్మనగా అతడు ఆ పట్టణములకు పోయి పెద్ద తల్లికి నమస్కారము చేసి ఆ పుణ్యవతికి తన చేతికి ఉన్నటువంటి ధనము ఇచ్చి పంపినది. తర్వాత మనకందరికీ కూడా విదితమే, మనకు ధనము ఎక్కువ కలగగలిగితే అహంకారము ఏర్పడుతుంది. ఆ విధంగా ఆ రెండవ కూతురైనటువంటి భాగ్యవతికి కూడా ఆ అహంకారం వచ్చి ఈ వ్రతాన్ని కొన్ని రోజులకు విడిచిపెట్టినది. తత్ప్రభావము చేత ఆ భాగ్యవతి తన భర్త పిల్లలందరూ కూడా అనేక కష్ట నష్టములు అనుభవించి ఒక అడవిలో పూరి గూసుల్లో ఉంటూ చాలా కష్టములు అనుభవిస్తున్నటువంటి తరుణంలో ఆమెకు వాళ్ళ అక్క సంగతి జ్ఞప్తికి వచ్చి తన కుమారుణ్ణి పిలుచుకొని, మా అక్క ఉజ్జయిని మహారాజు యొక్క భార్య, నీవు ఉజ్జయిని పట్టణానికి వెళ్ళి మన సంగతి అంతా అక్కకు చెప్పి మీ పెద్దమ్మకు చెప్పి తగిన ధనమును తీసుకుని రమ్మగా ఆ బాలుడు ఆ అమ్మ మాట విని తన పెద్ద అమ్మ అయినటువంటి పుణ్యవతి రాజ్యానికి వెళ్ళి తన పెద్దమ్మకు తన విషయములన్నీ కూడా వివరించి కొంత ధనమును తీసుకొని మరలా వాళ్ళ అమ్మ ఉన్న చోటికి బయలుదేరుతున్నాడు. అంతటా ధనము తీసుకొని వచ్చుండగా మార్గమున నదృశ్య రూపంపైన ఆ దేవుడు తన ధనం అపహరించబడగా అతడు మరల పెద్దతల్లి వద్దకు వెళ్ళి వృత్తాంతమును విన్నవించి మరికొంత ధనము సంగ్రహించుకొనెను.
ఆ ధనము కూడా హరింపబడగా చాలా ఏడుస్తూ వానితో ఈశ్వరుడు ఒక అదృశ్య రూపంలో ఆకాశమని మాటలు విన్నాడు. ఓ చిన్నవాడా, వ్రతభ్రష్టులకు ధనమును గ్రహించే అవకాశము లేదు అని చెప్పగా ఆ మాటలు విన్న ఆ బాలుడు విస్మయము పొంది ఆ చిన్నవాడు మరలా ముందు వలనే ఉజ్జయిని పట్టణానికి వెళ్ళి ఈశ్వరత్వంగ వ్రతమును తన పెద్ద తల్లి దగ్గర చెప్పగా ఆ తల్లి ఈ విధంగా చెప్పి అతడి చేత వ్రతాన్ని ఆచరించి తనకి మళ్ళీ కొద్దిగా ధనము ఇచ్చి పంపినది. ఆ విధంగా మొదటిసారి ఆ బాలకుడు ఆ అమ్మ దగ్గర ధనము స్వీకరించి మార్గమధ్యములో ఆ ధనాన్ని కొంతమంది దొంగలు అపహరించుకొని పోయినారు. మరలా ఆ బాలకుడు అమ్మ దగ్గరికి పెద్దతల్లి దగ్గరికి వెళ్ళి ఈ విషయాన్ని చెబితే ఆమె ఆ బాలకుడిని ఊరడింపజేసి రెండవసారి కూడా మరికొంత ధనాన్ని ఇచ్చి పంపగా తరువాత ఆ ధనము తీసుకున్నటువంటి దారిలో పెద్ద గాలి వానతో ఆ ధనమూడంతా కూడా ఆ నదిలో పడిపోవడము, ఇలా ముమ్మారు 3 సార్లు ధనము తీసుకొని పోగా ఏదో విధంగా ఆ ధనము అపహరించడం చూసినటువంటి ఆ బాలకుడు ఒక చోట కూర్చొని ఏడుస్తుండగా అశరీరవాణి ఆకాశవాణి మాటలు విన్నాడు. వ్రతభ్రష్టులకు ధనమును స్వీకరించేటటువంటి యోగ్యత ఉండదు అని ఆ ఆకాశవాణి మాటలు విన్నటువంటి ఆ బాలకుడు ఆ మాటలను తన పెద్ద తల్లియకు భాగ్యవతికి పుణ్యవతికి ఆ విషయాన్ని చెప్పగా అంత పుణ్యవతి, నాయన మీ అమ్మ ప్రతి సంవత్సరములో కేదార వ్రతమును ఆచరిస్తుందా అని అడగగా ఆ బాలకుడు, అమ్మ ముందు ఏమి ఆచరిస్తుందో నాకు తెలియదు, నేను జన్మించినప్పటి నుండి నాకు తెలివి వచ్చినప్పటి నుండి ఎలాంటి వ్రతమును చేయడం లేదు అని చెప్పగా, ఆహా ఇది కేదారేశ్వర రంగము గలన వీరికి ఈ స్థితి కలిగినది అని ఆ భాగ్యవతి పుణ్యవతి అనుకొని ఆ పుత్రుని చేత ఆ కేదారేశ్వర వ్రతమును ఆచరింపజేసి తన చేతికి ఆ యొక్క ప్రతిసరమును కట్టి మరల కొంత ధనమును ఇచ్చి ఆ ఇంటికి పంపివేయగా అతడు ఆ ధనమును స్వీకరించి తన అమ్మగారి దగ్గరకు వెళ్ళి ఆ ధనమును అలాగే కేదారేశ్వర వ్రతమును ఆ తల్లికి చెప్పగా ఆమె అప్పుడు ప్రాయశ్చిత్త హృదయముతో, ఆహా పరమేశ్వరుడు నాకు ఇచ్చినటువంటి ఆ ధనముతో అహంకరించి నేను ప్రతి సంవత్సరం వచ్చేటటువంటి ఈ కేదార వ్రతాన్ని విస్మరించాను కాబోలు, కాబట్టి నాకు ఇట్టి స్థితి కలిగినది. ఇప్పటి నుండి నా జన్మాంతరం వరకు కూడా కేదారేశ్వరమును నియమ నిష్ఠలతో ఆచరిస్తాను అని చెప్పి అప్పటి నుండి ప్రతి సంవత్సరము కూడా విడువగా కేదారేశ్వరమును నియమ నిష్ఠలతో ఆచరించి ఇరువురు కుమార్తెలు పుణ్యవతి భాగ్యవతి కూడా సకల సంపన్నులతో ఆయురారోగ్య ఐశ్వర్యములతో త్రుతోగి అంత్యమున శివ సాయుధ్యము పొందారని సూతుండు శౌనకాది మహారుషులకు ఈ విధంగా కేదారేశ్వర గౌరీ వ్రతాన్ని వివరించాడు. కాబట్టి మీ అందరూ కూడా అవకాశం ఉన్నవారు మీ గృహమందు దీపావళి అమావాస్య రోజు కానీ లేదా కార్తీక మాసంలో వచ్చేటువంటి తదియ, దశమి, ఏకాదశి, పౌర్ణమి లేదా సోమవారాలు ఎప్పుడైనా సరే మీకు అవకాశాన్ని బట్టి ఈ కేదారేశ్వరాన్ని ఆచరించి ఆ అర్ధనారీశ్వరుల యొక్క అనుగ్రహము పొంది తుదకు శివ సాహిత్యము పొందగలరని మీ అందరికీ కూడా సెలవు చేస్తూ నమః పార్వతీపతయే పునః పూజాంచ కరిష్యే ధ్యాయామి ఆవాహయామి పాదయోః పాద్యం సమర్పయామి హస్తయోః అర్ఘ్యం సమర్పయామి ముఖే ఆజం సమర్పయామి స్నపయామి వస్త్రార్థమక్షతాన్ సమర్పయామి శివసూత్రార్థమక్షతాన్ సమర్పయామి దివ్యశ్రీచంద్రం సమర్పయామి కుంకుమాన్ ధారయామి పుష్పాన్ని పూజయామి ధూపమాగ్రాపయామి దీపం దర్శయామి నైవేద్యం. ఇప్పుడు మీకు నైవేద్యం ఇచ్చారు. ఆ నైవేద్యాన్ని ఆ కలశం ముందు పెట్టి కళ్ళు మూసుకొని ఒక 5 సార్లు ఆ కేదార గౌరికి ఆ నైవేద్యాన్ని చూపించండి. పూర్ణాలు ఇచ్చారు, ఆ పూర్ణాలు పెట్టుకోండి. ఇంతకుముందు మీరు పడినటువంటి అక్షతలను మగవారు మీపైన ఆడవారిపైన వేయండి. ఆడవాళ్ళు ఉంటే ఆ కలశాన్ని తాకి మీ శిరస్సు పైన ఆ అక్షతలు వేసుకోండి. నైవేద్యం స్వాహ.
पूगे बलश्च कर्पूरेर्नागमल्लेदलेरुतं मुक्ताशुतमायुक्तं ताम्बूलं प्रतिगृहीतां ताम्बूलं समर्पयामि ताम्बूलचर्वणान्तं दाजं समर्पयामि अथ मङ्गलनीराजनम् प्रभु हर भज ओंकारा ब्रह्मा विष्णु सदाशिव ब्रह्मा विष्णु सदाशिव अर्धांगीधारा ओम हर 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 महादेवा एकानन चतुरानन पंचानन राजे प्रभु पंचानन राजे हंसासन गरुडासन हंसासन गरुडासन वृषवाहन साजे ओम हर 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 महादेवा हिरण्यपात्रं मदो पूर्णं ददाति मदभ्यो सानीति एकदा ब्रह्मणमुपहरति एकदैव यजमानायुस्तेजो ददाति मंगल आनंद नीराजनं दर्शयामि अनन्तरं शुद्ध आचमनं समर्पयामि हर नमः पार्वती पदये हर 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 महादेवा ఇప్పుడు ఆ కంకణాన్ని మగవారు కుడి చేతులు ధరించండి ఆడవాళ్ళు ఎడమ చేతులు ధరించండి Oh